అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. స్తోత్రం దేవా. ఈరోజు నీ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, వణుకు పుట్టించినటువంటి ఒక వ్యర్థుడు మరి యేసుక్రీస్తు ప్రభువారికి విశిష్టుడిగా మారిపోయాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, నా భర్త మారడం లేదు బ్రదర్, నా ఆర్థిక సమస్యలు ఏ మార్పులు సంభవించట్లేదు బ్రదర్, మరి మా కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏమీ మారడం లేదు బ్రదర్, ఎంత ప్రార్థించినా కూడా అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా దేవునికి అసాధ్యమైనటువంటి ఏది లేదని నేను చెప్పగలుగుతాను. యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి వారి జీవితాలు మాత్రం పక్కా మార్చబడతాయి, నూతనపరచబడతాయి. అందుకని ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటన మీతో చెప్తాను నేను. 1976-77 సంవత్సరంలో పూణే పట్టణం ఘోరమైనటువంటి దారుణమైనటువంటి హత్యాకాండలతో గజగజ వణికిపోయింది. ప్రజల గుండెల్లో నిత్యం భయాందోళనలు, ప్రకంపనలను సృష్టించాయి. ఎటు చూసిన హత్యలు, రక్తపాతం. ప్రొద్దుకూగే సమయానికి రోడ్ల మీద నిశ్శబ్దం నాట్యం చేసేది. దీనికి కారణం చీకట్లో తిరిగే దెయ్యాలో, భూతాలో ఇవేమీ కాదు. ఇంటింటా చొరబడి ఇల్లంతా దోచుకెళ్తూ అడ్డు వచ్చిన ప్రతి వారిని కూడా నిర్దాక్షిణ్యంగా నరికి పారేస్తున్నటువంటి కరుడుగట్టినటువంటి 6 సభ్యుల దొంగల ముఠ. ఒక్కసారిగా పోలీసు వర్గాల్లో కూడా దుమారం రేగింది. ఎలాగైతేనేం చివరికి ఆ దొంగల ముఠ కథానాయకుడు రాజేంద్ర జక్కల్ పోలీసులకు చిక్కాడు. రాజేంద్ర జక్కల్ పోలీసులకు దొరికేశాడు. నెల రోజుల్లో జైలు నుంచి తిరిగి వస్తానని చెప్పి పోలీసులకు ప్రతిజ్ఞ చేశాడు. అంత భయంకరమైన పరిస్థితుల్లో దొరికినా కానీ, అంతమందిని హత్య చేసి, అన్ని దొంగతనాలు చేసి, అంత మరి ఘోరమైనటువంటి పనులు చేసి పోలీసులకు దొరికినా కూడా ఆయన ఏమన్నాడంటే, నెల రోజుల్లో నేను తిరిగి వస్తాను, నెల రోజుల్లో నేను మళ్ళీ బయటకు వస్తానని పోలీసులకు ప్రతిజ్ఞ చేశాడంట. అతని ప్రతిజ్ఞ ఆలస్యమైన కానీ నెరవేరింది. 1982 సంవత్సరం అక్టోబర్లో తన లాయర్ బెయిల్ తీసుకుని వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే, జక్కల్ గారు లాయర్ తీసుకొచ్చినటువంటి బెయిల్ నిరాకరించాడు. చెప్తా ఉన్నాడు ఆయన జక్కల్ గారు ఏమనంటే, నన్ను బయటకు తెచ్చే ప్రయత్నాలన్నీ కూడా విరమించుకోండి, మానుకోండి అని తన లాయర్లకు కరాఖండితంగా చెప్పేశాడు. ఈ వింత ప్రవర్తనకు జడ్జి గారు సైతం విస్తుపోయారు. ఏంటి, నన్ను బయటికి తీసుకురావద్దన్నాడేంటి, ఈయనే కదా నేను బయటకు వస్తాను, నెల రోజుల లోపల వస్తానని చెప్పాడు. తీరా బెయిల్ తీసుకొస్తే బయటకు రాను, నా కోసం ప్రయత్నాలు చేయొద్దు అంటాడని ఆయన యొక్క మరి ఆ వింత ప్రవర్తన చూసినటువంటి వారందరూ, జడ్జి గారేంటి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆఖరికి 1983 సంవత్సరం అక్టోబర్ 25వ తారీఖున ఉదయం ఇదే సమయానికి 5 గంటలకు ఊరు తీయబడ్డాడు. తరువాత మరి ఆ జక్కల్ గారి యొక్క జైలు గదిని తనిఖీ చేసిన తర్వాత అధికారులకు ఈ మిస్టరీలో ఉన్నటువంటి మర్మం తెలిసింది. ఆ మర్మం తెలిసింది ఏంటంటే, జక్కల్ గారు ఆ జైలు గదిలో ఒక ఉత్తరం దొరికిందంట. అది ఇలా ఉంది. మరి ఆయన మరణించడానికి కారణం ఏంటి? బయటికి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా బయటికి వెళ్ళకుండా ఎందుకని ఆయన తన ప్రాణాన్ని మరి ఊరి తీయటానికి అప్పగించుకున్నాడు అని చూసినట్లయితే, ఆ ఉత్తరంలో డేటు 23వ తారీఖు 9వ నెల 1982 సంవత్సరం అని డేట్ వేసి రాసుకున్నాడు. ఆయన ఏమనంటే, నేను జైల్లో ఉంటున్నప్పుడు నా సహచర రూమ్మేట్ నాకు ఒక బైబిల్ ఇచ్చాడు. ఖాళీగా ఉండటంతో మరి ఏ పని చేయటానికి ఏదీ లేదు కాబట్టి ఖాళీగానే ఉండక ఏమీ తోచక ఆ బైబిల్ పుస్తకాన్ని పఠించసాగాను. ఆ బైబిల్ని చదవటం ప్రారంభించాను. చదువుచున్న కొద్దీ కూడా
కాలక్షేపం కోసం ప్రారంభించినటువంటి ఈ నా దినచర్య కొన్ని రోజుల్లోనే నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. నా పందాను తలక్రిందులు చేసింది. నా యొక్క ఆలోచనను, నా యొక్క జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. సత్యాన్ని గ్రహించాను. అరే, ఇంతకాలం ఏం జీవించాను? ఎవరి కోసం జీవించాను? ఎందుకు హత్యలు చేశాను? ఏం సంపాదించాను? చివరికి నేను ఇంత సంపాదించి నరకానికి పోతానా? ఇంతేనా నా జీవితం అని చెప్పి ఆ బుక్ చదువుతూ ఉంటే, ఏదో ఒక పేజీ చదువుతారనుకుంటే పుస్తకాన్ని పదే పదే చదవడం ప్రారంభించాను. పశ్చాత్తాపంతో కుమిలిపోయాను. మారు మనసు పొందాను. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాను. మరి ఇంత ఘోర పాపం చేసినా, ఇంత భయంకరమైన జీవితం జీవించినా, ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా కూడా యేసుక్రీస్తు ప్రభువు క్షమిస్తాడు అని గ్రహించాను. మరి నా తప్పిదాలను ఒప్పుకున్నాను. నా లోపాలన్నీ సరిదిద్దుకున్నాను. యేసయ్య పాదాలు పట్టుకున్నాను. మరి ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించాను. నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించాను. అర్థమైంది నాకు. నేను పశ్చాత్తాపడ్డాను. నేను కుమ్ములు ఏడుస్తుంటే నా యేసయ్య నన్ను స్వీకరించాడు. నా మనస్సు మారింది. నా జీవితం మారింది. నా పాపాలన్నీ కూడా ఆయన రక్తం తీస తుడిచివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంటనే అంగీకరించాను. యేసయ్య, నా దోషంలో నా పాపలను క్షమించి నన్ను శుద్ధినిగా చేసినందుకు వందనాలని చెప్పి అన్నప్పుడు ఆయన దయగల హస్తాల్లోకి నన్ను తీసుకున్నాడు. వెంటనే నమ్మి బాప్తిసం పొందాను, రక్షణ పొందాను. హల్లెలూయా. నా యేసయ్య రక్తం చేత నన్ను కడిగేశాడు. కాబట్టి నేను ఇప్పుడు నూతన సృష్టిని. హల్లెలూయా. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి నేను తలుచుకుంటే నా దగ్గర ఉన్నటువంటి దోపిడీ సొమ్ముతో నుంచి ఆ దోపిడీ సొమ్ముని నేను పెట్టుకుని మంచి క్రిమినల్ లాయర్లను పెట్టుకొని ఈ కేసు నుంచి బయటపడేటువంటి అవకాశం నాకుంది. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలుగుతాను. నేను ఈజీగా బయటకు వెళ్ళిపోగలుగుతాను. ఈ కేసు నుంచి నేను బయటపడేవాడినే. కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చదివాక అలా చేయలేకపోతున్నాను. లంచం ఇచ్చి లాయర్ల చేత వాదించుకోలేకపోతున్నాను. నీతిగానే నిలబడి నా ప్రాణాన్ని ఇచ్చేయడానికి ఇష్టపడుతున్నాను. లంచం చేత లాయర్లను పెట్టి నేను కేసు గెలిచి మరి అన్యాయమైన జీవితం జీవించడానికి నాకు ఇష్టం లేదు. న్యాయంగా చనిపోవటమే దేవుని రాజ్యానికి నన్ను వారసుడిగా చేస్తుందని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఈ బైబిల్ నా జీవితాన్ని మార్చేసింది. ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా, ఎంత గొప్ప లాయర్లను పెట్టి వాదించుకుని బయటికి వెళ్ళినా కానీ నేరారోపణతో నేను జీవించలేను. అపవిత్రమైన జీవితం నేను జీవించలేను. కాబట్టి నేను పవిత్రంగా, పరిశుద్ధంగా ప్రభు కొరకే ఇలా మరణించడం వల్లే పరలోక రాజ్యాన్ని నేను పొందుకుంటాను. నేను గ్రహించాను. నేను నూతన సృష్టిని. ఇప్పుడు నేను చేసిన దొంగతనాలు, పాపాలన్నీ నా యేసయ్య కడిగేశాడు. మళ్ళా నేను లంచం ఇచ్చి మళ్ళా పాపం నేను చేయలేను. కాబట్టి నీతిగానే నేను చనిపోవడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ ఉత్తరం చదువుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక సెలవు. పరిశుద్ధులారా, ఇక సెలవు. నేను యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నన్ను నా యేసయ్య తన బిడ్డగా స్వీకరించేశాడు. నన్ను పరిశుద్ధినిగా చేసేసాడు. పరిశుద్ధుల లెక్కలోకి నన్ను ఆహ్వానించేసేసాడు. హల్లెలూయా. కాబట్టి నేను ఇక వెళ్తున్నాను అని చెప్పేసేసి ఆయన ఆ ఉత్తరాన్ని ముగించాడు. అది చదివినటువంటి వారంతా కూడా కన్నీరు మున్నీరు అయ్యారు. హల్లెలూయా. వారు ఊరు తీసింది నేరస్తుడి కాదు. వారు ఊరు తీసింది అన్యాయస్తుడి కాదు. వారు ఊరి తీసింది ఇప్పుడు ఒక ఆర్డినరీ పర్సన్ కాదు. మార్పు చెందినటువంటి, నిజమైనటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి, మరి ఏ లోపం లేనటువంటి, తనను తాను సరి చేసుకున్నటువంటి ఒక నీతిమంతుని ఊరదీశామని చెప్పి మరి వారంతా కూడా ఎంతో బాధపడటం జరిగింది. హల్లెలూయా. ప్రియులరా, ఈ రోజున ఈ సంఘటన విన్న తర్వాత అయ్యో నా భర్త మారడని నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నా బిడ్డలు మారరు అని అనుకుంటున్నావేమో, ఇది అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పుడు అర్థమైందా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పి, దేవుడు ఎటువంటి పరిస్థితిని అయినా కూడా మార్చగలడని చెప్పేసేసి ఇప్పుడైనా సరే మరి నీకు అర్థమైందా? ఇప్పుడైనా సరే నువ్వు స్వీకరించగలుగుతా ఉన్నావా దేవుని మాటను, దేవుని సన్నిధిని?
ఇప్పుడైనా సరే నువ్వు అనుభవించగలుగుతూ ఉన్నావా? మరి అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అయితే ఆలస్యం ఎందుకు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా? యేసయ్య నా జీవితంలోకి వచ్చినందుకు వందనాలు, నాకు మార్పు ఇచ్చినందుకు వందనాలని నమ్మండి. నమ్మిన వారంతా కూడా పొందుకొందురుగాక.